హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. స్టాక్ మార్కెట్ ఒక మహాసముద్రం. దాని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. కొన్నిసార్లు మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. గ్రీన్ వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చింది అమ్మాయి అనుకుంటాం. బట్ స్టాక్ కాకుండా, అంటే ప్రాఫిట్ కాకుండా అసలు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి? కొన్నిసార్లు బోనస్ అంటారు, కొన్నిసార్లు స్ప్లిట్ అంటారు, కొన్నిసార్లు బైబ్యాక్ అంటారు. అసలు ఇవన్నీ టర్మ్స్ ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్గా ఈరోజు అడిగి తెలుసుకుందాం. రైట్ నో మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో ఈ స్టాక్ మార్కెట్ సముద్రంలో చాలామందికి అవేర్నెస్ ఉండదు అనమాట. అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాము, ప్రాఫిట్ వస్తుంటే తీసుకుంటారు. అది కాకుండా ఇంకా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ వచ్చే ప్రాఫిట్, అంటే షేర్ ప్రైస్లో వచ్చే ప్రాఫిట్ కాకుండా ఇంకేమేమి థింగ్స్ ఉంటాయి, దేని మీద మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి? డెఫినెట్గా అండి. ఇది అసలు ఫస్ట్ మనందరికి కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్లీ ప్రైస్ మూమెంటే కాకుండా కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కొంత ప్రాఫిట్స్ మనకి వేరే వేరే రూపంలో షేర్ చేస్తుంటాయి. అసలు ఆ ఇన్ఫర్మేషన్ మనం ముందు తెలుసుకుంటే అసలు ఈ మార్కెట్లో మ్యాక్సిమం మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో అందుకే మీ అందరి కోసం చేస్తున్నాను. ఒక కార్పొరేట్ యాక్షన్ అంటాం దీన్ని. మనం ఎప్పుడు చూసిన ఎవ్రీ 3 monthsకి ఒకసారి రిజల్ట్స్ ఇస్తారు. మీరు అన్నట్టు ఈ స్టాక్ స్ప్లిట్ ఉంటుంది, బైబ్యాక్ ఉంటుంది. అసలు ఇవన్నీ ఏంటి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీ అందరికీ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే రైట్ ఇష్యూస్ అంటాం. రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఆల్రెడీ ఐపీఓలో వచ్చేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో వచ్చి డబ్బులు లిస్టింగ్ అయిపోయింది. అయిపోయి ఒక 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. ప్రాఫిట్స్ అది సంపాదిస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు ఇంకొక ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనుకుంటుంది. సో అప్పుడు ఇంకా కొంత మనీ ఇంకా కావాలి కాబట్టి కంపెనీ కావాలంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి బ్యాంక్ కానీ లోన్ తీసుకోవటం. లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ ఆ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఈ షేర్స్ని, ఫ్రెష్ షేర్స్ని ఇష్యూ చేయటం, కొత్త షేర్స్ని. దాన్ని రైట్స్ ఇష్యూ అంటాం. ఓకే. సో సెకండ్ టైం ఎప్పుడన్నా కానీ ఐపీఓలో కాకుండా సెకండ్ టైం నెక్స్ట్ కనుక ఎగ్జిస్టింగ్ కంపెనీ షేర్స్ని కనుక ఇష్యూ చేసి మూలధనాన్ని పెంచుకుందాం అనుకుంటే దాన్ని రిజర్వ్ క్యాపిటల్ అంటాం. దాన్ని పెంచుకుందాం అనుకుంటే, ఎందుకంటే ఆ డబ్బుతో వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాం అనుకోండి. దాన్ని ఏమంటామంటే ఈ రైట్స్ ఇష్యూ అంటాం. అప్పుడు టోటల్ ఓవరాల్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అప్పుడు షేర్ హోల్డర్స్ ఏమవుతారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా, ఒక 10 lakh షేర్స్ ఉన్నాయి ఒక కంపెనీలో, 10 rupees ఫేస్ వాల్యూ అంటే 1 crore క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఈ 10 lakhsకి ఇంకా ఎడిషనల్గా ఇంకో 10 lakhs షేర్స్ ఇష్యూ చేసి ఇంకో 10 rupees బేస్ మీద ఇంకో 1 crore ఎక్స్ట్రా తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతాయంటే ఎగ్జిస్టింగ్ 10 lakhs షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ యొక్క కాంపోనెంట్ డైల్యూట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతారు, ఇప్పుడు సపోజ్ ఒక దానిలో 30% ప్రమోటర్ వాటా ఉంటే 30% వాటాల్లో 15% అవుతుంది. న్యూ షేర్స్ ఇష్యూ అవుతాయి కాబట్టి పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సిన లీగల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయటం వల్ల పోతాయి. కాబట్టి ఇప్పుడు కంపెనీ లా ఏం చెప్తుందంటే మీరు ఓకే చేసుకోండి, బట్ ఫస్ట్ ఆఫర్ అనేది ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి ఇవ్వండి అంటారు. ఆల్రెడీ ఎవరైతే ఆ 10 lakh షేర్స్ కొన్నారో వాళ్ళల్లో ఎవరైతే వాటాదారులు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ రైట్ వాళ్ళకు ఉంది. అంటే బిఫోర్ గో టు న్యూ పబ్లిక్ వీళ్ళకి ఇవ్వండి. దీన్ని రైట్స్ ఇష్యూ అంటాం. ఓకే. అంటే వీళ్ళు ఏమవుతారంటే ఆ ప్రమోటర్ స్టేక్ తగ్గట్టుగా మళ్ళీ తీసుకొని వాళ్ళు ఆ స్టేక్ నిలబెట్టుకుంటారు. కంపెనీలో వాళ్ళ హోల్డ్ కావాలంటే వాళ్ళకి షేర్లు ఉంటేనే కదా హోల్డ్ ఉండేది. కాబట్టి రైట్స్ ఇష్యూ అంటే రైట్ అనమాట. ఇష్యూ రైట్ ఎవరికి ఉంటుంది? ఎగ్జిస్టింగ్ హోల్డర్స్కి ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే రికార్డ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రికార్డ్ డేట్ నాడు ఇదిగో రైట్ ఇష్యూస్ చేస్తామని చెప్పి ఆ డేట్ నాడు ఎవరైతే ఇన్వెస్టర్స్ నేమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ రైట్స్ ఇదిగో పలానా మేము ఎక్స్ట్రా షేర్స్ ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాము, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే either they can turn off or they can take it. సో ఇది ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి దీన్ని రైట్ ఇష్యూ అంటాం. ఓకే. సో రీసెంట్గా ఏదైనా కంపెనీ ఉందా రైట్ ఇష్యూ చేసింది?
ఒకటిగా చాలా ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను ఓకే. డీటెయిల్డ్గా. అసలు కాకపోతే ఈ టర్మ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ రైట్ ఇష్యూ. ఇష్యూ అంటే అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఫ్రెష్గా మళ్ళీ క్యాపిటల్ కావాలనుకుంటే దాన్ని రైట్ ఇష్యూ ద్వారా సమీకరించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్లో ఉంది. సో ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ప్రాఫిట్ షేరింగ్ ఈ బోనస్ రూపంలో క్లయింట్స్కి ఇన్వెస్టర్స్కి ఇస్తుంది. దాన్ని బోనస్ షేర్స్ అంటాం. సో రైట్ ఇష్యూకి బోనస్ ఇష్యూకి తేడా ఏంటంటే రైట్ ఇష్యూ అంటే క్యాపిటల్ కావాలి కంపెనీకి, బోనస్ అంటే ఉన్న క్యాపిటల్ ఉన్న ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఎడిషనల్ షేర్స్ కింద ఇస్తుంది. దాన్ని ఎలా చేస్తారంటే ఇప్పుడు 1:3 అనొచ్చు, 1:5 అనొచ్చు. అంటే 1:3 అన్నాం అనుకోండి, అంటే ఎవ్రీ 3 షేర్స్కి ఒక షేర్ వస్తుంది. ఓకే. అలాగే 1:5 అన్నాం అనుకోండి, ఎవ్రీ 5 షేర్స్కి ఒక షేర్. దాన్ని బోనస్ షేర్ అంటాం. ఇందులో ఏంటంటే ఇది డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కనుక అప్రూవల్ చేస్తే విత్ ఇన్ 15 days లోపు ఇచ్చేయాలి కంపల్సరీ. ఒకసారి కనుక అనౌన్స్ చేసామంటే ఇది కంపల్సరీ ఇవ్వాలి బోనస్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు బోనస్ ఇష్యూ చేస్తానంటుంది. కాబట్టి ఇదేంటంటే ఒక షేర్ కొన్న వాళ్ళకి ఇంకో షేర్ వచ్చేస్తుంది బోనస్. అదే వాళ్ళు చెప్పిన అదేంటంటే రికార్డ్ డేట్ అని ఉంటుంది. ఆ డేట్ నాడు వాళ్ళు డిక్లేర్ చేయాలన్నమాట, ఈ డేట్ రికార్డ్ డేటు. సో ఈ డేట్ నాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా మీకు బోనస్ షేర్ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు సపోజ్ రికార్డ్ డేట్ సపోజ్ August 1st బోనస్ ఇష్యూ చేస్తాం అనుకున్నాం అనుకోండి, ఈ July end నుంచి August 1st వరకు అంతా హెచ్డిఎఫ్సి అందరు కొంటనే ఉంటే అప్పుడు వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుందా? ఎవరైనా కొనుక్కోవచ్చు. August 1st డేట్ వరకు కూడా మళ్ళీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కావచ్చు. సో అట్లా అన్నప్పుడు ఇండైరెక్ట్ గా ప్రైస్ వాల్యూ పెరుగుతుంది అనుకోవచ్చు. అంటే అది చేయడం పెరగదు. ఇక్కడ ఏమవుతుందంటే బోనస్ ఎప్పుడైతే ఇస్తామో దాని తగ్గట్టుగా ప్రైస్ తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఏమందంటే బోనస్ అంటే ఏంటి, ఎడిషనల్గా షేర్ ఇస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టుగా వాల్యూ తగ్గుతుంది, షేర్ ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది అనమాట బోనస్. లేకపోతే ఏమవుతుందంటే షేర్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. మీరు అన్నట్టు అందరు కూడా దాని మీదే కొంటారు, ఎట్లా బోనస్ వస్తుంది కదా, అది బోనస్ వచ్చినప్పుడు టెంపరీగా దాని తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది. సో అంటే క్యాపిటల్ ఏం మారదు, క్యాపిటల్ అంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రాఫిట్స్ని ఇటు షేర్స్కి, షేర్ హోల్డర్కి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్, మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీది పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. సో కాబట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. అయితే ఇందాకడికి ఇప్పటికి ఏంటంటే ఇది ప్రాఫిట్లో ఉన్న కంపెనీ బోనస్ ఇస్తుంది, అలాగే రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ రైట్ ఇష్యూ చేస్తుంది. తర్వాత మూడో కామన్ థింగ్ ఏంటంటే డివిడెండ్స్. సో డివిడెండ్స్ ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో కనుక ఇస్తే దాన్ని డివిడెండ్ అంటాం. ఇప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ కనుక ఇస్తే దాన్ని బోనస్ అంటాం. సో అంటే ప్రాఫిట్, కంపెనీకి ఉన్న ప్రాఫిట్ని ఎయిదర్ షేర్స్ రూపంలో ఇవ్వచ్చు లేదా క్యాష్ రూపంలో ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ డివిడెండ్ అంటే ప్రాఫిట్ని కంపెనీ షేర్ హోల్డర్స్కి ఇవ్వటాన్ని డివిడెండ్ అంటాం. అయితే ఈ డివిడెండ్ ఏంటంటే ఫేస్ వాల్యూ మీద ఇస్తారు. సో ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ మీద 10%, 20% అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫేస్ వాల్యూ అంటే షేర్ ప్రైస్ అన్నట్టేనా? షేర్ ప్రైస్ కాదు, ఫేస్ వాల్యూ అంటే 10 రూపీస్ స్టార్టింగ్ షేర్ ఇష్యూ చేసిందని ఫేస్ వాల్యూ. ఇప్పుడు 2000 రూపీస్ వాల్యూ ఉందనుకోండి, 20% డివిడెండ్ అంటే 400 కాదు. ఫేస్ వాల్యూ మీద చాలా మంది ఇదే కన్ఫ్యూజన్ అవుతుంది. 20% డివిడెండ్ ఇచ్చాము, ఇంటీరియం డివిడెండ్ అంటారు. 20% అన్న ప్రైస్ అంటే 400 రావాలి. ఇప్పుడు ఎక్కువ టీసీఎస్ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చింది డివిడెండ్. ఇప్పుడు 10% అంటే ఇప్పుడు 3000 రూపీస్ షేర్ అంటే 300 రూపీస్ రావాలి, కానీ మీకు 3 రూపాయలు వస్తుంది. అదేంటంటే ఫేస్ వాల్యూ ప్రకారం. సో అంటే ఇది ఎప్పుడు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా డివిడెండ్స్ ఇస్తుంటుంది? కొంచెం స్టాండర్డ్ కంపెనీస్ అయితే ఎవ్రీ క్వార్టర్ ఇస్తాయి. దీన్ని ఇంటీరియం డివిడెండ్ అంటాం. అంటే ఒక ఫైనాన్షియల్ మధ్యలో కనుక డివిడెండ్ ఇస్తే ఇంటీరియం డివిడెండ్ అంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఏంటంటే ఫైనల్ డివిడెండ్ అంటాం. ఇక మొత్తం కలిపి ఆ ఇయర్ మొత్తం కలిపి ఫైనల్ డివిడెండ్ ఇస్తారు. సో అయితే ఏంటంటే ఇక్కడ కండిషన్ ప్రాఫిట్లో ఉన్న కంపెనీ మాత్రం ఇవ్వాలి. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్కి వాళ్ళకి రిడీమ్ చేయకుండా, లోన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి పేమెంట్ చేయకుండా డివిడెండ్ ఇవ్వకూడదు.
ఓకే, ఆల్రెడీ వాళ్ళకి డెట్స్ ఏమైనా ఉన్నా డెట్స్ కూడా ఉంటే అన్ని అవన్నీ క్లియర్ clear చేసిన చేసుకొని- కంపెనీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ. అంటే ప్రాఫిట్ లాస్ మేకింగ్ కంపెనీ డివిడెండ్స్ ఇవ్వడానికి రైట్ లేదు. సో అట్లా కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఏ కంపెనీ మంచిగా నడుస్తుంది, ఏ కంపెనీ నడవట్లేదు అని. సో ఇప్పుడు ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుందంటేనే దాని గుర్తు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రాఫిట్ గ్రోత్ ఫేస్ లో ఉంది కాబట్టి మనకి డివిడెండ్. సో ఈ టర్మినాలజీ మనకి వెరీ ఇంపార్టెంట్. ఒక ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తా అనే వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సిందే వీళ్ళు అసలు డివిడెండ్ ఇస్తున్నారా, బోనస్లు ఏమైనా ఇస్తున్నారా, లాస్ట్ టైం ఎలా ఇచ్చారు, ఇవన్నీ మనకు తెలిస్తే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. రైట్. అండ్ ఇట్లా పెన్నీ స్టాక్స్ ఇవన్నీ కూడా డివిడెండ్స్ ఇస్తుంటాయి. చూసుకోవటమే సెలెక్ట్ అన్ని కంపెనీస్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అది అన్ని penny అయినా ఇస్తాయి. large అది ఏ కంపెనీ అయినా కానీ ఇఫ్ యూఆర్ మేకింగ్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో కనుక కొంత, ఎందుకంటే ఇప్పుడు డివిడెండ్ కానీ బోనస్ కానీ ఇస్తేనే ఆ కంపెనీకి రెస్పెక్ట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు క్యాష్ అంతా తీసేసుకొని వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తుంటే ఇట్ డజంట్ లుక్ గుడ్ కదా, మార్కెట్లో ఒక రెప్యుటేషన్ ఉండదు. అంటే సెల్ఫిష్ కంపెనీ అంటారు. ఆ ప్రాఫిట్స్ బ్యాక్ ఇవ్వాలి కదా. అవును. సో అదే. తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ అనేది ఇది రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఏమందంటే నేను మొన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ స్ప్లిట్ అయింది. 9,000 ఉన్నది 900కి వచ్చింది, 1:10 అన్నాడు. అయితే ఏమవుతుందంటే ఎందుకు స్టాక్ స్ప్లిట్ జనరల్గా జరుగుతుందంటే ఇప్పుడు ఒక షేర్ వాల్యూ కనుక విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే హై రేంజ్ ఉంది, మొన్న బజాజ్ ఫైనాన్స్ ఉంది 9,000 దాకా వెళ్ళిపోయింది. అంత రేంజ్లో నార్మల్ పీపుల్ ఎవరు కొనలేరు. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ లిక్విడిటీ రావడానికి స్ప్లిట్ చేస్తారు. సో దాన్ని ఫేస్ వాల్యూ మీద బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తాం. అంటే 1:2 అవ్వచ్చు. 1:2 అన్నాం అనుకోండి, 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నది 2 షేర్స్ అవుతాయి, అంటే 5 రూపాయలు ఒక షేర్ వాల్యూ కింద వస్తుంది. అంటే అలాగే ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు 5,000 రూపాయలు ఉన్న షేర్ స్ప్లిట్ 2 అనుకోండి 2,500 అవుతుంది. సో మన కోఫోర్జ్ కూడా అలాగే స్ప్లిట్ అయినాయి. ఇలా చాలా కంపెనీలు స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అలాగే డాక్టర్ రెడ్డి స్ప్లిట్ అయింది లాస్ట్ 1 year బ్యాక్. సో ఈ స్ప్లిట్ అవటం వల్ల ఏమవుతుందంటే వాల్యూ తగ్గటం వల్ల అక్కడ మళ్ళీ లిక్విడిటీ పెరుగుతుంది, పెరిగి మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగితే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం పెరుగుతుంది. సో మనకు కూడా బెనిఫిట్ అనుకోవచ్చు, ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే స్ప్లిట్ అయినాక, స్ప్లిట్ కాకముందు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి కంపెనీలు అయితే అలా ఉంచుకుంటే ఆ షేర్లు డబుల్ అయిపోయినట్టు ఆటోమేటిక్గా వాళ్ళకే ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలా స్ప్లిట్ బోనస్, ఇప్పుడు ఈ బోనస్ షేర్లు ఇలా స్ప్లిట్ అవటం, ఇప్పుడు మనం కళ్ళ ముందు ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 20 years లో 4-5 times చేస్తుంది. అలాగే ఇన్ఫోసిస్, చాలా మందికి వెల్త్ క్రియేట్ అయ్యేది ఈ పరంగా. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉండి అది మళ్ళీ బోనస్లు ఇవ్వటం, డివిడెండ్ ఇటు కామన్గా ఇస్తాయి, బట్ బోనస్లు షేర్స్ రూపంలో ఇస్తే ఇంకా చాలా అడ్వాంటేజ్. సో అలాగే ఆ కంపెనీలో వెల్త్ మనకి ఇండివిజువల్కి బాగా క్రియేట్ అవుతుంది. దాని తర్వాత స్టాక్ స్ప్లిట్ తర్వాత ఏంటంటే షేర్ బైబ్యాక్ ఆఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఏమవుతుందంటే ఈపీఎస్ పెంచుకోవడానికి, లేదు ఇప్పుడు ఆ కంపెనీలో రిజర్వ్స్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఆ క్యాపిటల్ పెట్టి కొత్తగా బిజినెస్ ఏమీ స్టార్ట్ చేయలేకపోతున్నాం, సో ఇంకా న్యూ ఎక్స్పాన్షన్ ఏం రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ బై చేసుకుంటారు కంపెనీకి. దాన్ని బైబ్యాక్ అంటాం. అంటే బై బ్యాక్ టు కంపెనీ. అంటే ఇప్పుడు మనం ఏంటి, కంపెనీలో మనం అప్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటి అప్పు తీర్చేసినట్టు. సో వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఏంటంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అంటే వీళ్ళు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేట్ పెట్టి ఆఫర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలు ఉందనుకోండి, 1200కు నేను బై బ్యాక్ చేస్తున్నాను అన్నారు అనుకోండి, కొంతమంది టెంప్ట్ ఇచ్చేస్తారు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే కంపెనీలో షేర్స్ తగ్గుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, షేర్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంది, పిఈ రేషియో పెరుగుతుంది. సో కంపెనీ కొంచెం క్రెడిబిలిటీ వచ్చి టైట్ అవుతుంది అనమాట. షేర్లు తక్కువ ఉండటం వల్ల ఎక్కువ రెప్యుటేషన్ అది వచ్చి ఈ నాన్ మనీ అంతా కూడా, యాక్టివిటీ మనీ అంతా కూడా ఒకసారి క్లయింట్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట స్టాక్ బైబ్యాక్ షేర్స్. అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలి అనుకున్నప్పుడు బైబ్యాక్ చేసేస్తారు. అంటే ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు కొంతమంది బైబ్యాక్ చేసుకుంటాం. సో ఇది షార్ట్ బైబ్యాక్ ఆఫర్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్. సో ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కంపెనీలో పెద్ద ప్రమోటర్ని, నా దగ్గర 20% స్టేక్ ఉంది.
ఇప్పుడు నేను ఒక 10%ని నేను పబ్లిక్కి ఇచ్చేద్దాం అనుకుంటాం, దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటాం. అంటే దీనివల్ల కంపెనీకి ఏమి డబ్బు ఏమి రాదు, బట్ క్లయింట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటే బల్క్లో ఉన్న షేర్స్ రిలీజ్ చేసుకుంటాడు, మార్కెట్లో అమ్మేయటం ద్వారా. దాన్ని ఓఎఫ్ఎస్ అంటాం, ఆఫర్ ఫర్ సేల్. ఓకే, దానికి కూడా ఇట్లా జనరల్గా మార్కెటింగ్ లాగా ముందు నుంచి నేను రిలీజ్ చేస్తున్నాను, వీ హ్యావ్ ఇన్ని షేర్స్ అని. ఇది సెబీకి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎక్స్చేంజ్కి ఇవ్వాలి, ఇంత పర్సెంట్ నేను చేస్తున్నాను. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు, ఆఫర్ ఫర్ సేల్, నీ దగ్గర ఎందుకు కొనాలి, నేను మార్కెట్లోనే కొనొచ్చు కదా అని వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, సో మీకు మార్కెట్ మొన్న ఇండిగోలో 8% షేర్స్ అమ్మారు వాళ్ళ ప్రమోటర్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మార్కెట్ రేటు సపోజ్ 1000 ఉందనుకోండి, వీళ్ళు 950కి వేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆఫర్ ఫర్ సేల్ తక్కువ రేటుకి తీసుకుంటారు కదా అని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దీనివల్ల అంటే ఆ ఇండివిజువల్కి వచ్చే ప్రాఫిట్ ఏముంటుంది అంటే కంపెనీకి అయితే ఎటువంటి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. లేదు, ఇప్పుడు వాళ్ళకి మనీ అవసరం మేబీ దానికోసమే. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో 10 రూపీస్ దగ్గర కొనుక్కొని ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెనిఫిటే కదా. కరెక్ట్. సో అయితే వాళ్ళ వరకు షేర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి తప్ప కంపెనీకి సేమ్ అదే క్యాపిటల్ రిజర్వ్ ఉంటుంది. కాబట్టి ఓఎఫ్ఎస్ ద్వారా ఏంటంటే వీళ్ళు బల్క్ క్వాంటిటీస్ ఉన్న వాళ్ళు రీటైల్కి అమ్ముకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో ఈ యొక్క షేర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ ఫ్లోట్ అంటాం దాన్ని. ఫ్రీ ఫ్లోట్ ఎక్కువ అంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లిక్విడిటీ ఉంటుంది, ఆ కంపెనీ షేర్స్ పెరుగుతుంటాయి. సో అలా ఏమవుతుందంటే ఇలాంటి కేసు ఎక్కడ జరుగుతుంది అంటే ఒక్కోసారి ఇప్పుడు మార్కెట్లో హై పీక్ వెళ్ళిపోయింది ఏదైనా షేర్స్, మొన్న మార్కెట్ బాగా పీక్ వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు అక్కడ ఎవరు కూడా అమ్మే పరిస్థితి ఉండదు. అప్పుడు దానిలో ఆ డిమాండ్ ఇవ్వాలి, సప్లై ఇవ్వాలి అంటే ఈ వీళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా షేర్స్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు హై రేట్లో వచ్చేసింది మార్కెట్, పీక్ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కొంత లిక్విడిటీ చేసుకుంటారు, చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు వీళ్ళు. అర్థమైంది. సో దాన్ని సప్లై ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే ఆ రేట్ స్టెబిలిటీ అవటం, మార్కెట్లో క్యాష్ ఫ్లో అవటం చేస్తాను. సో ఇన్ని రకాలుగా ఏంటంటే ఈ షేర్స్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్కి ఈ రకమైన బెనిఫిట్స్ చేస్తుంటాయి. సో మొత్తం మీకు ఒక 6 చెప్పాను నేను. రైట్ ఇష్యూ, ఆ తర్వాత బోనస్ షేర్స్, డివిడెండ్స్, తర్వాత స్టాక్ స్ప్లిట్, తర్వాత షేర్ బైబ్యాక్, మళ్ళీ ఆఫర్ ఫర్ సేల్. ఇప్పుడు దీని మీద క్లియర్గా మీకు అర్థమైందా? ఇంకా రైట్. ఈ 6 వాటిలో ఒక ఇన్వెస్టర్ దేని వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారని అంటారు? బోనస్ షేర్స్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అవుతారు, డివిడెండ్ వాళ్ళు అవుతారు. ఈ 2 మేజర్ అనమాట. స్టాక్ స్ప్లిట్ కూడా బెనిఫిట్ అవుతారు. స్టాక్ స్ప్లిట్, బోనస్, ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ షేర్స్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక కంపెనీని అలా అట్టి పెట్టుకోవటం వల్ల ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటామంటే మనము ఇన్వెస్ట్మెంట్ని ఒక రాంగ్ పాయింట్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఏదో షార్ట్ టర్మ్గా కొంటాం, ఇంట్రాడే కన్నా డెలివరీ కన్నా కొని అది మైనస్లో ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. అది కాదు ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొత్తగా హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ వచ్చింది, ఒక ఐపీఓలో షేర్ కొన్నాం. సో దాన్ని హోల్డ్ చేయటం, ఆ కంపెనీ నిజంగా దానిలో ఒక వెల్త్ క్రియేట్ అవుతుంది, ఒక అక్యుములేషన్ ఉంది, దాని యొక్క ఫైనాన్షియల్స్ చూసుకొని దీనికి గ్రోత్ ఉంది, ఈ సెక్టర్లో గ్రోత్ ఉందని అర్థం చేసుకొని ఒక 10 years అలా హోల్డ్ చేయటం, అది యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్. దానిలో ఈ బెనిఫిట్స్ అన్ని తీసుకోవటాన్ని మనం వెల్త్ క్రియేషన్ అంటాం. సో మీకు ఏంటంటే రియల్ వెల్త్ అనేది రియల్గా మనం అర్థం చేసుకుంటే దెన్ వీ విల్ గో టు యాక్షన్. ఇప్పటిదాకా మనం ఏదో చేసేస్తూ ఉంటాం, బట్ అసలు యాక్చువల్గా ఇది విషయం తెలిసినప్పుడు ఓకే అసలు ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు న్యూస్ చూసేటప్పుడు ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి, కాబట్టి ఏ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ఇస్తుంది, ఏ కంపెనీ డివిడెండ్స్ ఇస్తుంది, బోనస్ ఇస్తుంది, ఇవన్నీ చూసుకొని ఆ కంపెనీస్లో మన ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుంటే మీకు మంచి గ్రోత్ అవుతుంది. సో విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఈ ఒక్కొక్క స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే ఏ కంపెనీ రిలేటెడ్ కావాలన్నా మీరు కమెంట్ చేయండి, మేము డీటెయిల్గా మాట్లాడతాము అసలు ఎట్లా వర్క్ అవుతుంది క్యాలిక్యులేషన్తో సహా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.